ఏ విషయంలోనూ తక్కువ కాదని రైతులు మరోసారి నిరూపించారు. వర్షాకాలంలో వాగు దాటడం కష్టంగా ఉందని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. చివరకు రైతులే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మేస్త్రి, కూలీలుగా మారి వంతెన నిర్మాణం చేపట్టారు. బంగారం తాకట్టు పెట్టి డబ్బులు పోగేసుకుని దాదాపు 10 లక్షలు సేకరించి పనులు ప్రారంభించారు. అయినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎవరైనా సాయం అందిస్తారేమోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ రైతులకు వర్షాకాలంలో గుండువాగు ఇబ్బందిగా మారుతోంది. వరద నీరు ఎక్కువ రావడంతో కాల్వ దాటేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పొలంలో పనిచేసేందుకు కూలీలు రాకపోవడంతో ఓ ఏడాది పంట వేయకుండా వదిలేశారు. వాగు అవతల వైపు వెళ్లాలంటే దాదాపు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. తరచూ అంత దూరం తిరిగి వెళ్లడం కర్షకులకు కష్టంగా మారుతోంది. సమస్యపై ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. చివరకు రైతులే వాగుపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. బోడ్మట్పల్లి మీదుగా కోరపల్లి, ఎల్కుర్తి వరకు గుండువాగు పారుతుంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి, మెదక్ జిల్లా అల్లాదుర్గం, టెక్మా గ్రామాల్లో కురిసిన వాననీరు ఆ కాల్వ ద్వారా టెక్మాల్, పాపన్నపేట మండలాల్లోని చెరువుల్లోకి చేరుతుంది. టెక్మాల్ శివారు వాగు అవతలి వైపు 25 ఎకరాల సాగు భూమి ఉంది. వానస్తే వరదకి వాగు పొంగిపొర్లుతుండటంతో అవతలి వైపున పొలాలకు వెళ్లలేని పరిస్థితి. ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు తీసుకెళ్లాలంటే గగనమే. వంతెన నిర్మాణానికి ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన స్థానికులు స్వయంగా వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అయ్యే ఖర్చును సొంతంగా పోగు చేసుకోవాలని నిర్ణయించారు. వాగుకి అవతల వైపు పొలాలున్న వారంతా విరాళాలిచ్చారు. ఎకరానికి 50,000 చొప్పున 5 లక్షలకు పైగా జమ చేసి కల్వర్టులు నిర్మించారు. ఆ తర్వాత వాగుపై వంతెన నిర్మాణం ప్రారంభించారు. నెల రోజులుగా పనులు కొనసాగాయి. తుది దశకు చేరుతున్న క్రమంలో డబ్బులు సరిపోక పనులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపితే తమ కష్టాలు తీరుతాయని రైతులు చెబుతున్నారు. నేను ఒక తేప పంట కూడా కాలేదు, ఆగొచ్చిందని ఇడిచిపెట్టినా. ఇక కూలోళ్ళు భయపట్టి రాలేదు, మేము కూడా ఇంటిళ్ళము భయపట్టి పోలేము. ఆగొచ్చిందని ఇంటికాన్నే ఉన్నాము. ఒక తేప పంట కాలేదు, హైదరాబాద్ వెళ్ళిపోయినాము, కూలికి చేసుకొని బతికినాము. ఇప్పుడు ఏదో 4 పైసలు చేతులు పట్టుకొని వస్తామన్నా గానీ కూడా ఇక మందితో అప్పులు చేసి బ్రిడ్జి కట్టుకుంటున్నాం. ఇక సప్పులో చేసి కట్టుకున్నాము. ఏమన్నా చేస్తే మీ దయతోని చెయ్యూరి. బ్రిడ్జి కోసానికి పెట్టినాం, 10 తులాల బంగారం పెట్టినాం బ్యాంకులలో. ఒకసారి పంట కూడా ఇడిచిపెట్టేసినాం. వాన లేబర్ రాక సింకులు పడితే జారుతోంది. కోడల్లో మా కొడుకులకి ఇట్లా సరుకులు పెట్టి కూడా తెచ్చి బ్రిడ్జి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు దయచేసి ఏమన్నా మీకు ఇంత పార్ట్స్ చేస్తే మేము ఇంకా జర చేసి మంచిగా చేసుకుంటాం బ్రిడ్జి. 4 నెలలు ఫుల్ వర్షం వస్తుంది సార్. మళ్ళీ మాకేమి ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ పోవాలంటే, మాకు హార్వెస్ట్ పోవాలంటే టన్ను సీకి తెచ్చినాము కూడా ఇంకా సరిపోతుంది పైసలు. మేము ఎకరాకి 50,000 పెట్టినాం. మేము ఎకరాకు మేము ఒకటి ఏమనుకున్నాం అంటే అందరం కూడి మనకు అందరికి ఇబ్బంది అవుతుంది కదా, ఒకటి రాకడ కష్టం అవుతుంది. ఇంకొకటి బ్రిడ్జ్ చేసుకున్నాం అనుకో, అందరం కూలి వాళ్ళు ఎవరైనా మన పంట సాయం వస్తుంది, అందరికి బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం ఒక నిర్ణయం తీసుకొని ఈ నెల 2 నెలల లోపల అనుకొని చేసుకున్న కార్యక్రమము. ఎకరాకు 50,000 చొప్పున వేసుకొని మేము అందరం కూర్పరి అయ్యి కలిసిమెలిసి చేసుకుంటున్న పని. ఇప్పుడు మా మెటీరియల్ 9-10 లక్షలు అయింది. నిర్మాణం కొంచెం ఇంకా ముందుకుంది. పోయిన సంవత్సరం కూడా మేము ఒక చిన్న బ్రిడ్జి కాలువ ఆయకట్టుకు వేసుకున్నాము అందరం కలిసి. మళ్ళీ ఇప్పుడు అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు కృతజ్ఞత చేసి దయచేసి మాకు ఏమైనా సాయం అందించగలరని పెద్దలకు విజ్ఞప్తి. కొంతమంది రైతుల వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారం తాకట్టు పెట్టి తెచ్చి మరీ వంతెన నిర్మాణానికి సహకారం అందించారు. సమస్య తీరితే సాగు చేసుకుని సంపాదించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గుండువాగు ఉగ్రరూపంతో పొలం ఉన్నా సాగు చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బంది తీర్చేందుకు ప్రభుత్వం నిధుల మంజూరుకు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం పడితే చాలు ఒక 5-6 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది సొంత పొలాలకు. అలాంటి ఇబ్బంది అక్కడ కూడా మళ్ళీ వాగు దాటాలి, ఇక్కడ కూడా వాగే దాటాలి. అందుకొరకే రైతులందరూ కొంచెం కలిసి మంచి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని ఈరోజు ఈ యొక్క వంతెన నిర్మించుకోవడం జరుగుతుంది. దీనికి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేరు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ. మళ్ళీ రోడ్డు కూడా అడిగలేదు, ఒక మొరం కూడా పోయారు ఒక్క రోడ్లో కూడా. ఎలాంటి చర్యలు కూడా ఏం లేవు, ఎలాంటి పనులు కూడా స్టార్ట్ చేయలేరు ఊర్లలో. సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాం. మాకు పొలాలకు అవసరం పడి కట్టుకుంటున్నాము. పైసలు బడ్జెట్ లేక ఆపేసినాం. మంత్రి ఉన్నాడు, మంత్రి దారనన్నా కొన్ని పైసలు ఇస్తాడేమో అని ఆశతోని మేము ఇది చేస్తున్నాం. గుండువాగు సమస్యను అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు రానున్నది వర్షాకాలం కావున అధికారులు మరియు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గుండువాగు సమస్యను
పరిష్కరించి ఈ బ్రిడ్జ్ నిర్మాణంకి సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ గుండువాగు నిర్మాణంకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లు పోవడానికి కానీ మనిషి లేబర్ పోవడానికి కానీ హార్వెస్టర్లు పోవడానికి కానీ ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. సీజన్లో ఆడ మనుషులు పోవడానికి గినంగా చాలా ఇబ్బంది అవుతుంది. దానికి బదులుగాను మేము ఈ బ్రిడ్జ్ నిర్మించుకుంటున్నాం, మా సొంత పైసలతో నిర్మించుకుంటున్నాం. దానికి ప్రభుత్వం ఏమన్నా మంజూరు చేయగలుగుతుందని కోరుతున్నాం. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందినటువంటి రైతులు అయితే ఇక్కడ గుండువాగు అనేటువంటి ఒక కాలువ ప్రవహిస్తుంది. ఆ గుండువాగు మీద ఇక్కడ బ్రిడ్జ్, శాశ్వత బ్రిడ్జ్ అనేటువంటి నిర్మించుకుంటారు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏం చేసింటే రైతులు ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు వసూలు చేసుకొని శాశ్వత బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటి చేపట్టారు. అయితే వాళ్ళ దగ్గర నిధులు లేకపోవడంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది ఆగిపోయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు స్పందించి ఈ రైతులకు నిధులు కేటాయించినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది కొనసాగుతుంది. దాని పూర్తవుతున్నటువంటి విషయాన్ని రైతులు తెలుపుతున్నారు. అయితే ఈ నిధులు లేకపోవడం ద్వారానే ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది ఆగిపోయింది. అయితే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లయితే పూర్తవుతుందని చెప్పి రైతులు తెలుపుతున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో శేఖర్, మెదక్ జిల్లా.